ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ ఆశలు ఏమై ఉన్నాయి? ఏ ఆశ విఫలమైంది అనుకుంటున్నావు? ఏ విషయంలో వేదన చెందుతూ ఉన్నావు? ఈ రాత్రి నా దేవుని యొక్క జీవం కలిగిన మాట బయలుదేరి ఉన్నది. జీవాత్మ నలుదిక్కుల నుంచి దిగి వచ్చుచున్నది. నీ ఆశలు సఫలము కాబోతున్నాయి. నమ్మిన వారి బిగ్గరగా యేసుకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీ ఆశలు నెరవేరుగాక. ఇదిగో మృత్యుంజయుడైన వాడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. పునరుద్ధానుడైన వాడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. జీవాధిపతి మనతో ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. ఆయనే మనను జీవంతో నింపబోతూ ఉన్నాడు. మన ఆశలను జీవముతో నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్యముగా ఆయన కృప మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయబోతుంది. మొదటగా చూసాం ఏంటో తెలుసా? పాపము అనే మరణము నుంచి ఆయన బ్రతికించబోతున్నాడు. రెండవది ఇదిగో నిరాశ అనేటువంటి మరణం. ఏంటిది ఇది? నిరాశ, విఫలత, విఫలం, అన్ని విఫలం అయిపోతాం. ఇవి కూడా మరణంతో పోల్చబడింది. వీటన్నిటిని ఆయన మార్చి సజీవముగా మహాసైన్యముగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే ఇదిగో మీలో నిరీక్షణను నింపబోతున్నాడు ఆయన. మీలో ఏం నింపబోతున్నాడు? నిరీక్షణ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నువ్వు ఏ విషయంలో వేదంతో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో సతమతమైపోతూ ఉన్నావో, అది ఏదైనా కావచ్చు గాక. అది బలహీనత, అనారోగ్యమా, లేకపోతే చెప్పుకోలేనటువంటి కుటుంబ సమస్యల, ఈ సమస్యకు పరిష్కారం లేదా? కొన్ని కఠినమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి కదా, జటిలమైన సమస్యలండి. అమ్మో, ఇక అవి తీరవు, అవి జరగవు, అవి నెరవేరవు అన్నట్లుగా ఉంటాయి. అట్లనే ఉంటాయి కొన్ని సమస్యలు అలానే ఉంటాయి. కానీ నా దేవుని జీవం కలిగిన మాట బయలుదేరితే చాలండి, ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఆయన వాక్కు బయలుదేరింది ఈ రాత్రి. మంచు వలె కురియుచున్నది. మంచు వలె ఆయన వాక్కు బయలుదేరింది. అదే నిన్ను సజీవముగా చేయబోతుంది. మహాసైన్యముగా నిన్ను మార్చబోతున్నది.